Hi friends, welcome to my channel. Today topic puzzles anamata. Let's go to the topic. So question ఏంటంటే A, B, C, D, E, F, G and H are 8 students of a school. They studied in a standard, 6th standard, 7th standard and 8th standard with not more than 3 in any standard. Each of them has a favorite subject from physics, geography, English, Marathi, mathematics, chemistry, biology and economics, but not necessarily in the same order. సో ఇక్కడ దాకా ఈ క్వశ్చన్ అంతా ఇంట్రడక్షనే. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే 8 ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎవరు? ఏబిసిడి ఈఎఫ్జిహెచ్. సో మనకి 8 ఫ్రెండ్స్ ఉన్నారు. అంతేకాకుండా దే స్టడీ ఇన్ స్టాండర్డ్స్. ఏ స్టాండర్డ్స్? 6th స్టాండర్డ్, 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్. వాళ్ళు ఏంచి 6th స్టాండర్డ్లో చదువుతున్నారు, 7th స్టాండర్డ్లో చదువుతున్నారు, 8th స్టాండర్డ్లో చదువుతున్నారు విత్ నాట్ మోర్ దెన్ 3 ఇన్ ఎనీ ఆఫ్ ద స్టాండర్డ్. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే మ్యాక్సిమం ఆ క్లాస్లో ముగ్గురు మాత్రమే ఉంటారనమాట. సో అయితే 8th మ్యాక్సిమం 3 మెంబర్స్ ఉండొచ్చు, లేదా 7th మ్యాక్సిమం 3 మెంబర్స్ ఉండొచ్చు, లేదా 6th మ్యాక్సిమం 3 మెంబర్స్ ఉండొచ్చు. సపోజ్ 6th మ్యాక్సిమం 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇందులో ఇద్దరు మ్యాక్సిమం ఆ క్లాస్లో 3 మెంబర్సే ఉంటారు అనమాట. ఈ పాయింట్కి అర్థం నాట్ మోర్ దెన్ 3 ఇన్ ఎనీ ఆఫ్ ద స్టాండర్డ్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాజ్ ఏ ఫేవరెట్ సబ్జెక్ట్. వీళ్ళకి 8 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, 8 ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ సబ్జెక్టు ఏంటంటే ఫిజిక్స్, జాగ్రఫీ, ఇంగ్లీష్, మరాఠీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, బట్ నాట్ నెసెసరీ ఇన్ సేమ్ ఆర్డర్. సో ఇక్కడ దాకా ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో మొత్తం ఎంతమంది ఫ్రెండ్స్? 8 ఫ్రెండ్స్. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. సో 8 ఫ్రెండ్స్ ఉన్నారు. నెక్స్ట్ మనకి వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంది. ఫేవరెట్ సబ్జెక్టు. నెక్స్ట్ ఇంకేంటి? క్లాస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాస్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కండిషన్ ఏమిచ్చాడు? డి లైక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. సో ఖచ్చితంగా మనకు తెలుసు డి అనేవాడు కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదువుతున్నాడు. ఓకే. డి లైక్స్ కెమిస్ట్రీ అండ్ స్టడీస్ ఇన్ స్టాండర్డ్ 8th స్టాండర్డ్లో చదువుతున్నాడు అంట. నెక్స్ట్ విత్ ఓన్లీ హెచ్. సో మనం ఈ పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే విత్ ఓన్లీ హెచ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో క్వశ్చన్ ఏమిచ్చాడు? డి అనేవాడు కెమిస్ట్రీ చదువుతున్నాడు, వాడు 8th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఎవరితో చదువుతున్నాడు? ఓన్లీ హెచ్తో మాత్రమే చదువుతున్నాడు. సో ఈ పాయింట్ బట్టి మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే 8th స్టాండర్డ్లో ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారనమాట. అది ఎవరెవరంటే డి అండ్ హెచ్. డిహెచ్ మాత్రమే 8th స్టాండర్డ్లో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ పాయింట్ మీకు చదివి వినిపిస్తాను మీకు అర్థం అవడం కోసం. డి అనేవాడికి కెమిస్ట్రీ అంటే ఇష్టం. డి లైక్స్ కెమిస్ట్రీ అండ్ స్టడీస్ ఇన్ స్టాండర్డ్ 8th విత్ ఓన్లీ హెచ్. ఓన్లీ హెచ్తో మాత్రమే డి అనేవాడు చదువుతున్నాడు. సో డిహెచ్ ఇద్దరు కలిసి చదువుతున్నారు. వాళ్ళిద్దరు మాత్రమే 8th స్టాండర్డ్లో ఉన్నారు. సో ఇంక 8th స్టాండర్డ్ అయిపోయింది. ఇందులో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అయిపోయారు. ఇంకా ఎంతమంది ఉంటారు? 6 పీపుల్ ఉంటారు. ఈ 6 పీపుల్లో ఇంకా ఇక్కడ 4 ఇక్కడ 2 రావడానికి కావద్దు. మ్యాక్సిమం ఎంతమంది? 3 మెంబర్స్ పడతారు. ఇక్కడ 3 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్. ఇప్పుడు 6th ముగ్గురు చదువుతున్నారు, 7th ముగ్గురు చదువుతున్నారు అనమాట. సో బి డస్ నాట్ స్టడీడ్ ఇన్ 7th స్టాండర్డ్. చూసారా, బి అనేవాడు 7th స్టాండర్డ్ చదవట్లేదంట. సో ఖచ్చితంగా ఇంకా మనకున్న స్టాండర్డ్స్ ఎన్ని? అయితే 6th స్టాండర్డ్లో చదవాలి, లేదా 7th స్టాండర్డ్లో చదవాలి. కానీ 8th స్టాండర్డ్ ఎలాగ ఛాన్స్ లేదు. 8th స్టాండర్డ్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు? ఒకడు డి, ఒకడు హెచ్. సో ఈ బి అనేవాడు 7th స్టాండర్డ్లో చదవట్లేదంటే ఇంక ఏ స్టాండర్డ్లో చదువుతాడు? 6th స్టాండర్డ్లో చదువుతాడు. నేను ప్రతి పాయింట్ ఇలా విడమర్చి చెప్తున్నానంటే బిగినర్స్కి అర్థం కావాలని. మీరు ఎలా పజిల్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది. డైరెక్ట్గా ఈ పాయింట్స్ వేస్తారు, ఇలా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనమాట. బి డస్ నాట్ స్టడీ ఇన్ 7th స్టాండర్డ్ అంటే ఎలాగే 8th కాదు, 7th కాదు, ఇంకా మిగిలిన ఉన్న స్టాండర్డ్ ఏంటి? 6th స్టాండర్డ్. సో అలా మీరే ఒక కంక్లూజన్కి వచ్చి డైరెక్ట్గా ఇలా 6th స్టాండర్డ్ వేసేస్తారనమాట. ఈ అండ్ ఏ స్టడీస్ ఇన్ సేమ్ స్టాండర్డ్ బట్ నాట్ విత్ బి. ఈ ఏ సేమ్ స్టాండర్డ్లో చదువుతున్నారంట. ఈ పాయింట్ చూడండి, ఈ ఏ సేమ్ స్టాండర్డ్లో చదువుతున్నారంట, కానీ బీతో చదవట్లేదంట. బి అనేవాడు ఏ స్టాండర్డ్? 6th స్టాండర్డ్. సో వీళ్ళు బీతో చదవకపోతే ఇంక వీళ్ళు 8th స్టాండర్డ్ అలాగా ఛాన్స్ లేదు. ఇంక వీళ్ళు ఏ స్టాండర్డ్? 6th కాదు, 8th కాదు, ఇంక మిగిలి ఉన్న స్టాండర్డ్ ఏంటి? 7th స్టాండర్డ్. సో ఒకసారి ఈ పాయింట్ మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఈ అండ్ ఏ, ఈ మరియు ఏ స్టడీడ్ ఇన్ ద సేమ్ స్టాండర్డ్. వీళ్ళిద్దరూ సేమ్ స్టాండర్డ్.
అది 6th అవ్వచ్చు, 7th అవ్వచ్చు, 8th అవ్వచ్చు, ఇక్కడ దాకా ఆ పాయింట్. బట్ నాట్ విత్ బి. సో 8th అలాగే కాదు, 8thలో ఓన్లీ 2 పీపుల్స్ ఉన్నారు, డిహెచ్. నెక్స్ట్ బీతో చదవట్లేదంట. బి ఏ స్టాండర్డ్? 6th స్టాండర్డ్. బీతో చదవట్లేదు. ఇంక మిగిలి ఉన్న స్టాండర్డ్ ఏంటి? 7th స్టాండర్డ్. సో ఈ అనేవాడు, ఏ అనేవాడు ఏ స్టాండర్డ్ చదువుతున్నారంటే 7th స్టాండర్డ్ చదువుతున్నారు. ఏ 7th స్టాండర్డ్. కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. మీరు ఈ పాయింట్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ పజిల్స్. మీరు ఫస్ట్ కండిషన్స్ నీట్గా అర్థం చేసుకుంటే పజిల్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా సాల్వ్ చేయగలరు. నెక్స్ట్ సి అండ్ ఎఫ్ స్టడీడ్ ఇన్ ద సేమ్ స్టాండర్డ్. నెక్స్ట్ సి మరియు ఎఫ్ సేమ్ స్టాండర్డ్లో చదువుతున్నారంట. చూడండి ఈ పాయింట్కి అర్థం ఏంటో చూద్దాం. సి మరియు ఎఫ్ సేమ్ స్టాండర్డ్లో చదువుతున్నారు. వాళ్ళు ఎలాగ 8th స్టాండర్డ్లో చదివే అవకాశమే లేదు. ఓకే, నెక్స్ట్ 7th స్టాండర్డ్ చెక్ చేద్దాం. 7th స్టాండర్డ్లో మనకు ఆల్రెడీ ఇద్దరు తెలుసు. ఎవరు? ఒకరు ఏ, ఒకరు ఈ. సో ఇక్కడ ఏ కండిషన్ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, నాట్ మోర్ దాన్ 3 పీపుల్. చూసారా, ఈ కండిషన్ మనకు గుర్తుండే ఈ ఈ పాయింట్ మనం ఇప్పుడు వేయగలం అన్నమాట. సో ఒక క్లాస్లో మ్యాక్సిమం 3 పీపుల్స్ మాత్రం ఉంటారు. ఈ సిని ఎఫ్ని మనం 7th స్టాండర్డ్లో వేసాను అనుకోండి, అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు? ఏఈసిఎఫ్ 4 పీపుల్స్ అవుతారు. సో 4 పీపుల్స్ అవ్వకుండా ఉండాలంటే మనం ఈ సిఎఫ్ని మనం ఎక్కడ వేయాలి? 6thలో వేయాలి. సో సి అనేవాడు 6th స్టాండర్డ్, ఎఫ్ అనేవాడు 6th స్టాండర్డ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సిఎఫ్ని మనం 8th స్టాండర్డ్ అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే వాడు ఖచ్చితంగా చెప్పాడు అనమాట డిహెచ్ ఓన్లీ 8th స్టాండర్డే చదువుతున్నారని. ఈ సిఎఫ్ని 7th స్టాండర్డ్లో వేయలేను. 7th స్టాండర్డ్లో వేస్తే ఆల్రెడీ అక్కడ ఇద్దరు ఉన్నారు, ఈ ఇద్దరిని కూడా వేసానంటే మొత్తం 4 పీపుల్ అయిపోతారు. ఈ 4 పీపుల్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది? మనకి కండిషన్ వైలేట్ అవుతుంది అనమాట, కండిషన్ సాటిస్ఫై చేయట్లేదు. సో ఈ సిఎఫ్ అనే వాళ్ళు ఏ స్టాండర్డ్ అంటే 6th స్టాండర్డ్ అనమాట. సో ఇంక మిగిలిన ఒకే ఒక ప్లేస్ ఎవరంటే 7th స్టాండర్డ్. సో 7th స్టాండర్డ్లో ఇప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 6th స్టాండర్డ్లో 3 ఉన్నారు. 8th స్టాండర్డ్లో 2 ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసాం మనం. ఓకే, సి అండ్ ఎఫ్ స్టడీస్ ఇన్ సేమ్ స్టాండర్డ్. దోజ్ హూ స్టడీడ్ ఇన్ స్టాండర్డ్ 6th డజంట్ లైక్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ. ఎవరైతే స్టాండర్డ్ 6th స్టాండర్డ్లో చదువుతున్నారో వాళ్ళకి మ్యాథ్స్ అన్న బయాలజీ అన్న ఇష్టం ఉండదంట. సో ఎవరైతే 6th స్టాండర్డ్లో చదువుతున్నారో వాళ్ళకి మ్యాథ్స్ అన్న బయాలజీ అన్న ఇష్టం ఉండదంట. ఈ కండిషన్ అనమాట. నెక్స్ట్ ఎఫ్ లైక్ ఫిజిక్స్. ఈ ఎఫ్ అనేవాడికి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం అంట. ద వన్ హూ స్టడీడ్ ఇన్ 8th స్టాండర్డ్ లైక్స్ ఇంగ్లీష్. ఓకే, 8th క్లాస్లో చదివేవాడికి ఇంగ్లీష్ అంటే ఇష్టం అంట. ఆల్రెడీ ఒక 8th క్లాస్ చదివేవాడికి కెమిస్ట్రీ అంటే ఇష్టం. ఇంకా మిగిలి ఉన్నది ఒకే ఒకరు, ఎవరు? హెచ్. సో 8th క్లాస్ హెచ్కి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే ఇష్టం. చూడండి, ద వన్ హూ స్టడీడ్ ఇన్ 8th స్టాండర్డ్ లైక్స్ ఇంగ్లీష్. సి డజంట్ లైక్ జాగ్రఫీ. ఈ సి అనేవాడికి జాగ్రఫీ అంటే ఇష్టం ఉండదంట. ఈ సికి మ్యాథ్స్ అన్న ఇష్టం ఉండదు, బయాలజీ అన్న ఇష్టం ఉండదు, జాగ్రఫీ అన్న ఇష్టం ఉండదు. నెక్స్ట్ ఏస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ మరాఠీ. ఏస్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే మరాఠీ అంటే ఏస్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంట. నెక్స్ట్ జీ డజంట్ లైక్ బయాలజీ. జీకి బయాలజీ అంటే ఇష్టం ఉండదంట. అంతే ఫ్రెండ్స్, కండిషన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ స్పేస్ మిగిలిపోయింది, ఇక్కడ ఒకరు రావాలి, ఇక్కడ ఒకరు రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ బి అనేవాడికి బయాలజీ అంటే ఇష్టం ఉండదు, సి అనేవాడికి బయాలజీ అంటే ఇష్టం ఉండదు, ఎఫ్ అనేవాడికి బయాలజీ అంటే ఇష్టం ఉండదు, ఈ జీ అనేవాడికి కూడా బయాలజీ అంటే ఇష్టం ఉండదు. ఇంకా మిగిలి ఉన్న ఒకే ఒక పర్సన్ ఎవరు? ఈ. సో ఈకి బయాలజీ అంటే ఇష్టం. సో మనకు ఖచ్చితంగా తెలుసు ఇందులో ఈ 8 మందిలో ఎవరో ఒకరు బయాలజీ అంటే ఇష్టం. ఇంకా మిగిలి ఉన్న ప్లేస్ ఏంటి? బీకి బయాలజీ అంటే ఇష్టం ఉండదు. నెక్స్ట్ జీకి బయాలజీ అంటే ఇష్టం ఉండదు. మిగిలి ఉన్న ఒకే ఒక ప్లేస్ ఈ. సో ఈకి బయాలజీ అంటే ఇష్టం అనమాట. నెక్స్ట్ బీకి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. సో జీకి మ్యాథ్స్ అంటే ఇష్టం. ఇంక మిగిలి ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ అనమాట. ఆ ఒక సబ్జెక్ట్ ఏంటో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్ని సబ్జెక్ట్స్ అయిపోయి ఇంకొక సబ్జెక్టే మిగిలిపోయింది. ఆ ఒక సబ్జెక్ట్ ఏంటో, ఇంకేం మిగిలిపోయింది ఇందులో? ఫిజిక్స్ అయిపోయింది, జాగ్రఫీ అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, మ్యాథ్స్, కెమిస్ట్రీ కూడా అయిపోయింది, బయాలజీ, ఎకనామిక్స్. సో ఒకే ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది, ఆ ఒక సబ్జెక్ట్ ఎకనామిక్స్ అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు కండిషన్స్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఫాస్ట్గా మీరు పజిల్ సాల్వ్ చేయగలరు అనమాట. మీకు అర్థం అవడం కోసం ప్రతి పాయింట్ని కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఈ పజిల్ చాలా ఫాస్ట్గానే చేసేయచ్చు ఫ్రెండ్స్.